ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే స్పెసిఫికేషన్స్ చెప్తానో 99.9% ఇవే స్పెసిఫికేషన్స్తో ఐక్యూ నియో 10 Pro లాంచ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఐక్యూ నియో 10 సిరీస్ గురించి చెప్పమని చెప్పని. ఈ మొబైల్ గురించి అసలు బజ్ మొత్తం ఎందుకు క్రియేట్ అయిందంటే, లాస్ట్ మంత్ ఎండ్లో అంటే నవంబర్ 29వ తారీఖున చైనాలో ఐక్యూ నియో 10 Pro ఆల్రెడీ లాంచ్ చేసేసారు. సేమ్ మొబైల్ని మన ఇండియా కూడా తీసుకొని వస్తారు, సేమ్ ఐక్యూ నియో 9 సిరీస్ లానే. ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అని చెప్పి అనేది నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను. బట్ రైట్ నో స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత సేమ్ స్పెసిఫికేషన్స్ తో కనుక ఇండియాకి వస్తే మాత్రం ఐక్యూ నియో 9 Pro ఎంతలో అయితే హిట్ అయిందో ఈ మొబైల్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే లాస్ట్ టైం 36,000 పెట్టారు కదా, ఈసారి ఒక 2,000 రూపాయలు పెంచి 37,000-38,000 రూపాయల ప్రైస్ లో పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 35,000-36,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో తీసుకొస్తారని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 35,000-36,000 లో కనుక ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని వస్తే మాత్రం మంచి ఆల్ రౌండర్ అవుతుంది. మంచి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఐక్యూ నియో 9 సిరీస్ లో మిస్ చేసినవి ఐక్యూ 10 సిరీస్ లో ఈసారి మిస్ చేయకుండా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ డిపార్ట్మెంట్ వైస్ మాట్లాడేటప్పుడు మెన్షన్ చేసి మీకు చెప్తా. మిస్ అయిందల్లా 1-2 మాత్రమే. ఐక్యూ 13 మనకి రివ్యూ నెట్ కింద పంపించారు. అండ్ ఈ ఐక్యూ నియో 10 Pro కూడా మోస్ట్లీ పంపిస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పంపిస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు పంపించకపోయినా ఈ ఇయర్ ఎలా అయితే ఐక్యూ నియో 9 Pro ని కొన్ని తెప్పించి రివ్యూ చేశాను, సేమ్ అలానే ఐక్యూ నియో 10 Pro ని కూడా కొంటాను. కొనైనా కానీ రివ్యూ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, డైలీ ఈవినింగ్ టైం టెక్ న్యూస్ కూడా చేస్తున్నాను, మండే టు ఫ్రైడే. కొద్దిగా టెక్ న్యూస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఐక్యూ నియో 10 Pro కి ఐక్యూ నియో 9 Pro కి బ్యాక్ సైడ్ డిజైన్ ఇంతకు ముందు లెదర్ ఫినిష్ ఏదైతే ఉండేదో, ఈసారి లెదర్ ఫినిష్ లో అసలు ఏ డివైస్ రావట్లేదు. మొత్తం 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఆరెంజ్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్, వైట్ కలర్, 3 ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తున్నాయి కానీ ఒకటి కూడా లెదర్ వేరియంట్ అయితే ఉండట్లేదు. ఎలా మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ బిల్డ్ క్వాలిటీనే చూద్దాం. ఈ ఫోన్ కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. బిల్డ్ క్వాలిటీలో మాక్సిమం కాంప్రమైజ్ అవుతారు. ఫ్రంట్ స్క్రీన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అసలు యూస్ చేయరు వివో ఐక్యూలో. కార్డ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తోనే వస్తుంది. కాకపోతే ఏ లెవెల్ అనేది మనకి పర్టికులర్ గా తెలియదు. సో బిల్డ్ క్వాలిటీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఐపీ రేటింగ్స్ కూడా స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వరు. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రావట్లేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తీసుకుని వస్తున్నారు. సేమ్ ప్రాసెసర్ మీకు వివో X200 సిరీస్ లో ఉంటుంది. మంచి కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్ ఇది. ఈవెన్ BGMI లాంటి గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ మాక్సిమం స్మూదర్ ఎక్స్పీరియన్స్ తో గేమ్స్ ఆడుకోవచ్చు. ఖచ్చితంగా 90 FPS సపోర్ట్ ఉంటుంది. అంటే మంచి గేమింగ్ ప్రాసెసర్ ఇది. అండ్ ఈ ఐక్యూ నియో సిరీస్ కూడా స్పెషల్లీ మెంట్ ఫర్ గేమర్స్. 3.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ AnTuTu స్కోర్స్ 2.6 మిలియన్ వరకు స్కోర్ చేసేది ప్రోసెసర్. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా చైనా ప్రకారం అయితే LPDDR5X ర్యామ్ తో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో తీసుకుని వచ్చారు. బేస్ వేరియంట్ ఈ ఫోన్ లో 12GB 256GB ఉంటుంది. ఇండియా కూడా తీసుకొస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారం అయితే 12/256 బేస్ వేరియంట్ వస్తుంది. ఈసారి 128 తెచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు ప్రైస్ కట్ చేసుకుని. లాస్ట్ టైం ఐక్యూ నియో 9 Pro లో 128GB లో UFS 3.1 తీసుకొని వచ్చారు. ఈసారి బేస్ వేరియంట్ నుండి UFS 4.0 ఉండే అవకాశం ఉంటుంది. ఫాస్టర్ ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ మీకు లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో 6.78 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. ముఖ్యంగా LTPO ప్యానల్ ఇది. ఫ్లాట్ డిస్ప్లే ఇది, కర్వ్డ్ డిస్ప్లే కాదు. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. 1800 nits లోకల్ బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. రెజల్యూషన్ 1260x2800 పిక్సెల్స్ రెజల్యూషన్ తో 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. లాస్ట్ టైం మనం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసాం. ఈసారి ఐక్యూ 13 లో ఏదైతే ఉంటుందో సేమ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని వస్తారు. ఒకటే మిస్ అవుతుంది ఈ డిస్ప్లేలో ఏంటంటే డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. జనరల్ గా ఐక్యూ, వివో వీటిలో డాల్బీ అసలు పార్ట్నర్షిప్ ఉండదు కాబట్టి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో ఇది మల్టీమీడియా వైజ్. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా మాట్లాడితే IR బ్లాస్టర్ ఉంటుంది. దీంట్లో NFC కూడా ఉంటుంది. చైనా వేరియంట్ లో అయితే NFC ఉంది. ఇండియన్ వేరియంట్ కి లాస్ట్ టైం NFC తీసుకొని రాలేదు. ఈసారి తీసుకొస్తారని చెప్పి అనుకుంటున్నాం. నియో 9 Pro కి, నియో 10 Pro కి ఇది కూడా ఒక మేజర్ డిఫరెన్స్ అవుతుంది ఒకవేళ NFC తీసుకొని వస్తే. అండ్ USB 2.0 Type-C పోర్ట్ తో వస్తుంది. USB 3.1 ఇచ్చుంటే బాగుండేది. చైనాలోనే 2.0 వచ్చింది కాబట్టి ససామేరా ఇండియాకి 3.0 రాదు. ఫైన్. ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సార్ ఉండబోతుంది అన్నట్లు నేను గెస్ చేస్తున్నాను. ఐక్యూ 13 లో కూడా సేమ్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా లాస్ట్ టైం మనకి 8 మెగాపిక్సెల్ ఉండేది ఐక్యూ నియో 9 Pro లో. ఈసారి 50 మెగాపిక్సెల్ కనబడుతుంది. సెన్సార్ ఇది కూడా సోనీ సెన్సార్ యూస్ చేస్తారు మోస్ట్లీ. అండ్ వీడియో మధ్యలో వచ్చింది సారీ, కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక కంటెంట్ వర్త్ ఉందని ఫీల్ అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. ఫ్రంట్ కెమెరా మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని తీసుకొని వచ్చారు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ సేమ్ లాస్ట్ టైం లాగా 8K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30. ఫ్రంట్ కెమెరాకి మాత్రం 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండదు. ఇది ఒకటి మైనస్ పాయింట్. ప్రైమరీ కెమెరా వరకు రేర్ సైడ్ కెమెరాకి వంక పెట్టకల్లా మంచి అవుట్పుట్ ఇచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ 6100 mAh బ్యాటరీతో వచ్చారు. చైనాలో 120W ఛార్జింగ్ బాక్స్ లో ఇచ్చారు. ఛార్జర్ వరకు ఓకే, 120W ఇండియాలో ఓకే, కానీ 6100 mAh బ్యాటరీ మన రియల్మీ ఫోన్ లో కొన్ని రెగ్యులేషన్స్
స్పెసిఫికేషన్స్ ప్రకారం 6500 mAh ఉండకూడదని చెప్పని కుదించి 5500 5800 తగ్గించారు. వీళ్ళు 6100 mAh బ్యాటరీ అంటున్నారు. బట్ ఇండియాకి 6000 వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి ఉండవు. నంబర్ సిరీస్ లోనే లేదు వైర్లెస్ ఛార్జింగ్ కి, నియో సిరీస్ లో ఎందుకు ఉండిద్ది? మీ దగ్గర ఉన్న 2 డివైస్ కి ఈ ఫోన్ ద్వారా కేబుల్ కనెక్ట్ చేసి దాన్ని ఛార్జ్ చేయొచ్చు. మీ ఈ నియో 10 Pro ని పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెట్వర్క్స్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా అయితే 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇది వైఫై 7 కి సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఆడియో కోడాక్ aptX HD కి సపోర్ట్ ఉంటుంది. LDHC సపోర్ట్ కూడా ఉంటుంది. సేమ్ iQOO 13 లాగే మంచి అవుట్పుట్ ఉంది ఆడియో అవుట్పుట్ పరంగా. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అయితే బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 వస్తుంది. FunTouchOS 15 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అప్డేట్స్ దగ్గర తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది. మినిమం 3+4 years ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం 3+4 years ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్వీస్ పరంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది. వివో సర్వీస్ సెంటర్ లో సర్వీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా iQOO Neo 10 Pro కి సంబంధించిన మాక్సిమం కన్ఫర్మ్ లీక్స్. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందంటే, లాస్ట్ టైం iQOO Neo 9 Pro Feb 22 లాంచ్ అయింది ఇండియాలో. జాన్ మంత్ మొత్తం కూడా OnePlus 13, OnePlus 13R అండ్ Xiaomi 15 సిరీస్ వీటి బజ్ లో ఆక్యుపై అయిపోయి ఉండిద్ది. వీటన్నింటి నుంచి కొద్ది గ్యాప్ తీసుకొని నేను ఎక్స్పెక్ట్ చేసేది Feb 1st or 2nd వీక్ లో లాంచ్ చేస్తారు అనుకుంటున్నాను. లేదా జాన్ ఎండ్ లో కూడా లాంచ్ చేసేయచ్చు. 13R ఏదైతే ప్రైస్ లో లాంచ్ చేస్తారో ఖచ్చితంగా దానికంటే కూడా ఒక 5-6 వేలు మినిమం ప్రైస్ తగ్గించే పెడతారు. 13R ఈజీగా 40,000 వేల రూపాయల పైనే ఉండిద్ది. ఇది 36, 38 కార్డ్ ఆఫర్స్ అన్ని ఇచ్చి 35 రౌండ్ ఫిగర్ చేసిన వాల్యూ ఫర్ మనీ అయితే చూడాలి. మరి ఈ ఫోన్ ఇండియన్ లాంచ్ కి సంబంధించి రూమర్స్, లీక్స్, రెండర్స్ ఏ వచ్చినా కానీ నైట్ టైం టెక్ న్యూస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం టెక్ న్యూస్ కూడా ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.